హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. నాకు గౌరవం లభించడం లేదని చింతించకు. గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన. దాన్ని ఎలా పొందాలో నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి. కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరమవుతున్నారు. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడీకి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడీ ఉండదనే విచక్షణను కోల్పోవడం వలనే రామచరణాలకు దూరమై రావణచెరలో బందీ అయిపోయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. దేవుడు మన చేతి వేళ్ల మధ్య ఖాళీ ఎందుకు ఉంచాడో తెలుసా? మనల్ని నచ్చేవారు మన చేతిని పట్టి జీవితాంతం మనతోనే నడిచేందుకు. మట్టి కలిస్తే ఇటుకగా మారింది, ఇటుకలన్నీ కలిస్తే గోడలా మారింది, గోడలన్నీ కలిస్తే భవనంలా మారింది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.